బీసీసీఐ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ డిసెంబర్ 16న అబుదాబిలోని ఇతిహాద్ అరేనాలో జరగబోతుంది. ఈ మినీ ఆక్షన్ ఇండియన్ టైమింగ్ ప్రకారం మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవబోతుంది. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కోసం ఇండియా మరియు ఓవర్సీస్ ప్లేయర్స్ మొత్తంగా కలిపి 1,355 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకోగా, అన్ని ఫ్రాంచైజీ సూచనల మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 350 మంది ప్లేయర్స్ను ఫైనల్ చేసింది. ఫస్ట్ లిస్టులో తన పేరు రాకపోయినప్పటికీ ఫ్రాంచైజీ సూచనల మేరకు క్వింటన్ డికాక్ పేరును ఫైనల్ లిస్టులో చేర్చారు. అతన్ని కీపర్ కమ్ బ్యాట్స్మన్ కేటగిరీలో పెట్టగా బేస్ ప్రైజ్ను 1 కోటికి నిర్ణయించారు. క్వింటన్ డికాక్ ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తన నిర్ణయాన్ని మళ్ళీ తనను వెనక్కి తీసుకుని రీసెంట్గా జరిగిన ఇండియా మరియు పాకిస్తాన్ సిరీస్లో సౌత్ ఆఫ్రికా టీం తరపున అతను పాల్గొన్నాడు. రీసెంట్గా ఇండియాలో జరిగిన సిరీస్లో థర్డ్ ఓడిఐ మ్యాచ్లో సెంచరీ కూడా కొట్టడం ఫ్రాంచైజీలు అందరూ అతనిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఐపీఎల్ ఆక్షన్ మొదటి క్యాపిటల్ ప్లేయర్స్ జరుగుతుంది. వాటి ఆర్డర్ ఎలా ఉంటుంది? బ్యాట్స్మెన్స్, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, ఫాస్ట్ బౌలర్, స్పిన్ బౌలర్ జరుగుతుంది. ఆ తర్వాత అన్క్యాపిటల్ ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతుంది.